ఇక తెలంగాణ ఏర్పడి 14 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా గ్రూప్ 1 పెట్టి పూర్తి చేసింది నేనే అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు చెబుతూ ఉన్నారు. అలాగే ఈరోజు ఎవరైతే గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారో 563 మంది, వీళ్ళందరికీ కూడా, ఈ అభ్యర్థులందరికీ కూడా అపాయింట్మెంట్స్ని అందజేస్తున్నారు సార్. అయితే ఇక్కడ ఒక సందేహం ఉంది సార్. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో ఈ అపాయింట్మెంట్స్ అనేది ఎంతవరకు సరైనది? ఎస్ అండి, ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్ని నేనే కండక్ట్ చేశాను అంటూ రేవంత్ రెడ్డి గారు పెద్ద క్లెయిమ్ చేసుకుంటూ ఈరోజు సుమారు 562 మంది అభ్యర్థులకు గ్రూప్ 1 అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. ఇది దేశంలోనే ఒక పెద్ద న్యూస్ అని చెప్పొచ్చు. ఈరోజు చాలా గర్వకారణం. నిజంగా ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశామని చెప్పుకోవడం అనేది పెద్ద గర్వకారణం. కానీ ఇక్కడ ఒక పెద్ద విషయం ఒకటి ఉందండి. అసలు అపాయింట్మెంట్ ఇవ్వడం జ్యుడిషియల్లీ టెనబుల్లా, జ్యుడిషియల్గా నిలబడుతుందా అనేది చెప్పే ముందు ఈ హైకోర్టు ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి డజన్ల కొద్ది కేసులు హైకోర్టులో అభ్యర్థులు వేయడం జరిగింది. చాలా ప్రధానమైన ఆరోపణలు. అందులో ఆరోపణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16, 21 కూడా వైలేట్ అయ్యింది అంటూ ఇదే హైకోర్టు, హానరబుల్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అంటే ఒక ఉత్తర్వులు ఇచ్చింది సింగిల్ బెంచ్. ఆ ఉత్తర్వుల్లో అసలు ఈ నోటిఫికేషన్ చెల్లదు, జిఆర్ఎల్ ఈ రిజల్ట్ని పక్కన పెట్టేయండి, ఎగ్జామ్ పెట్టండి లేదా రీఎవాల్యుయేషన్ చేసుకోండి 8 నెలల లోపు అంటూ సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పు మీద మళ్ళా గవర్నమెంట్ టీజీపీఎస్సీ హైకోర్టుకి వెళ్తే డివిజన్ బెంచ్ ఈ మధ్యలో ఒక తీర్పు ఇచ్చింది. దాన్ని ఇంటీరియం వెర్డిక్ట్, మధ్యంతర తీర్పు ఇచ్చింది. ఈ మధ్యంతర తీర్పు మీద మళ్ళీ అక్టోబర్ 15న మళ్ళీ విచారణ వస్తుంది. ఈ సందర్భంలో ఈ మధ్యంతర తీర్పుని తనకు అనుకూలంగా డిస్క్రైబ్ చేస్తూ టీజీపీఎస్సీ అపాయింట్లు ఇవ్వడానికి నిర్ణయించుకుందండి. ఈ మధ్యంతర ఉత్తర్వులో ఏముంది, అసలు ఏంటి అంటే చాలా మీడియాలో మనం చూస్తూ ఉంటామండి. ఈ మధ్యంతర ఉత్తర్వులు అనే దాన్ని ఏమంటున్నారంటే ఈ మధ్యంతర ఇంటీరియం ఆర్డర్స్ అని కూడా మర్చిపోయి మొదటి బెంచ్ ఇచ్చిన దాన్ని రద్దు చేసేసింది, టీజీపీఎస్సీ గెలిచేసింది కేసు అనుకుంటూ రిపోర్ట్లు వస్తున్నాయి. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి మరి ఏం చెప్పారు, లీగల్ ల్యూమినారీసు అడ్వకేట్ జనరల్ ఏం చెప్పారు, అసలు ఎలాంటి సజెషన్ ఇచ్చారో తెలియదు. కానీ అసలు మధ్యంతర ఉత్తర్వుల్లో ఏ పదాలను ఇక్కడ ఉపయోగించారో మనం చూడాలి. ఎందుకంటే ఈ మధ్యంతర ఉత్తర్వుల మీద ఆల్రెడీ సుప్రీంకోర్టులో మళ్ళీ అసంతృప్తిగా ఉన్న గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారని తెలుస్తుంది. కానీ ఇదే మీన్వైల్లో ఇది టీజీపీఎస్సీ వెళ్ళి మళ్ళీ కేవియట్ పిటిషన్ వేయడం జరిగింది. కేవియట్ అంటే ఏం లేదండి, ఎవరైనా మళ్ళీ అసంతృప్తితో సుప్రీంకోర్టుకి వెళ్తే వెంటనే తీర్పు ఇవ్వకుండా, మా దృష్టికి తేకుండా, మా కౌంటర్ తీసుకోకుండా వెంటనే తొందరపడి తీర్పు ఇవ్వద్దని కేవియట్ అంటారు. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే మళ్ళీ టీజీపీఎస్సీకి నీ అభిప్రాయం ఏంటో తెలుసుకునేదాకా సుప్రీంకోర్టు ఏమి చెప్పదండి. ఇది స్పెషల్ లీవ్ పిటిషన్. దానివల్ల ఇప్పుడు మధ్యంతరం మళ్ళీ హైకోర్టు డివిజన్ బెంచ్కి వెళ్ళమని చెప్పింది సుప్రీంకోర్టు, అదే ఉండవు. కాకపోతే ఇప్పుడు అపాయింట్మెంట్లు ఇలాంటి ఆపే అవకాశాలు సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఈరోజో రేపో సుప్రీంకోర్టు బెంచ్ మీదకి ఈ స్పెషల్ లీవ్ పిటిషన్, విద్యార్థులు ఫైల్ చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి రాబోతుంది. మరి ఇక్కడ జరిగేది ఇప్పుడు డివిజన్ బెంచ్ ఏ తీర్పు ఇచ్చిందో చూద్దాం. ఇది మొత్తం ఏంటంటేనండి 6 పేజీల మధ్యంతర తీర్పుని చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో, హానరబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఒక 6 పేజీల రిపోర్ట్ ఒక మధ్యంతర తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు సారాంశం ఏంటంటే పైన రీజన్ ఏమీ చెప్పలేదు, జస్ట్ ప్రొసీడింగ్ అంతా చెప్పి లాస్ట్ పారాగ్రాఫ్లో 6 లైన్లతో కూడిన ఒక పారాగ్రాఫ్ ఇచ్చారనమాట. అదేంటి, ఇది చాలా జాగ్రత్తగా వినాలండి, ఎందుకంటే లీగల్ లాంగ్వేజ్ కదా. దీన్నే ప్రభుత్వం టీజీపీఎస్సీ తనకు అనుకూలంగా చెప్పుకుంటూ ఇది రద్దు చేశారన్నట్టు అపాయింట్మెంట్ ఇస్తుంది. కానీ ఈ తీర్పు తర్వాత ఈ అపాయింట్మెంట్ నిలబడతాయా లేదా, కేవలం అంటే అక్టోబర్ 15 తరుగుతుంది కాబట్టి మళ్ళీ పునర్విచారణకు వస్తుంది కాబట్టి అప్పటి వరకే ఈ అపాయింట్మెంట్లు వ్యాలిడిటీయా కాదని తెలుస్తుందండి. ఇది ఏం చెప్పిందంటే హానరబుల్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో లాస్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్పిందంటే ఇన్ ద మీన్ టైమ్ దేర్ షల్ బి ఇంటరిమ్ సస్పెన్షన్ ఆఫ్ ది ఆపరేటివ్ డైరెక్షన్స్ కంటైన్డ్ ఇన్ పారాగ్రాఫ్ నెంబర్ 372 ఆఫ్ ది impugned order. Any appointments made in the meantime shall be subjected to the outcome of the instant writ appeals అంది. అంటే ఏంటి, ఇన్ ద మీన్ టైమ్. అసలు ఇన్ ద మీన్ టైమ్ ఏంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి,
హైకోర్టు మళ్ళా తీర్పు మళ్ళా పునర్విచారణకు వచ్చేది అక్టోబరు 15వ తారీఖు. అంటే ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చే ఈరోజు 27 నుండి అక్టోబరు 15వ తారీఖు అంటే సుమారు 3 వారాలండి. ఈ 3 వారాల టైంలోకే మాట్లాడింది. ఈ 3 వారాల టైంలో మీరు ఏం చేసిన అపాయింట్మెంట్లు ఇచ్చినా మళ్ళీ అక్టోబర్ 15 వరకే ఉంటాయి. అయినా అపాయింట్మెంట్లు ఇవ్వకూడదు అన్నట్టే చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు పునర్విచారణకు అక్కడ వస్తుంది, ఇది కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు ఎందుకంటే సింగిల్ బెంచ్ తర్వాత డివిజన్ బెంచ్కి వెళ్తారు, డివిజన్ బెంచ్ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఉంది. ఎన్నో డజన్ల కొద్దీ ఉన్నాయి. ఇంకొకటి ఉందండి, అక్కడ మనకు ఒక విషయాన్ని గమనించాలి. ఇది చాలా పొటెన్షియల్ కేసెస్ ఉన్నాయి. ఆర్టికల్ 14, 15, 16, 21 లాంటి ఆర్టికల్స్ వైలేట్ అయిన ఉంది. ఆర్టికల్ 88th షెడ్యూల్లో ఉన్న తెలుగు లాంగ్వేజ్ మీద ఇక్కడ వివక్ష జరిగింది. దీనిపైన జీవో 29 కేసు ఉంది సుప్రీంకోర్టులో. ఇప్పుడు ఇంత సీరియస్, ఇంత గ్రావిటీ ఉన్న అలిగేషన్స్ ఇంటీరియం ఇప్పుడు హైకోర్టులో జరిగేటప్పుడు తొందరపడి అపాయింట్మెంట్లు ఇస్తే మళ్ళీ అది రివర్స్ అవుతే అపాయింట్మెంట్ వెనక్కి తీసుకోవాలి కదా. మరి 563 మంది అభ్యర్థులను ఏదో గాల్లో నిలబెట్టినట్టు ఇప్పుడు ఆర్డర్ ఇవ్వడం తప్పా లేదా అనేది ఇప్పుడు మనం అక్టోబర్ 15న ఇప్పుడు హైకోర్టు విచారణకు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. అంటే నా అభిప్రాయం, ఇప్పుడు కోర్టు ఆర్డర్ ప్రకారం, లాయర్ల ఒపీనియన్ ప్రకారం ఇది చూస్తే ఇప్పుడు డివిజన్ బెంచ్ క్లియర్గా ఇక్కడ చెప్పింది, ఎటువంటి మీరు ఇచ్చుకోవద్దు అన్నట్టు ఇక్కడ కనపడుతుంది. చాలా లీగల్ ల్యూమినరీ చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ లాస్ట్లో ఇంకోటి ఏంటంటే ఈ ఆర్డర్ అనేది ఫైనల్గా ముందు కూడా రీజన్ అనేది ఏది లేదు ఎందుకు సస్పెండ్ చేస్తున్నాము అంటే ఏంటి, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో ఈ డివిజన్ బెంచ్ ఇచ్చింది ఎస్ఎల్పిలో ఎలా నిలబడుతుందో లేదో కూడా చూడాలి. అంటే మళ్ళా డివిజన్ బెంచ్కి వస్తే ఎంతో ఆర్గ్యుమెంట్. ఎందుకంటే అంతకుముందు సింగిల్ బెంచ్లో సుమారు 3 నుండి 4 నెలల పాటు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎంతో లోతైన డిస్కషన్, చాలా ప్రొఫౌండ్ ఆర్గ్యుమెంట్ జరిగిందండి. ఎంతో అద్భుతమైన ఆర్గ్యుమెంట్లో స్టూడెంట్ విన్ అయ్యారు. ఇప్పుడు ఇంతటి తీవ్రమైన కేసు ఒకేసారి ఎంతో మళ్ళీ 2-3 నెలలు విచారణకు వచ్చి ఆర్గ్యుమెంట్ అవుతేనే కానీ ఫైనల్ వెర్డిక్ట్ ఏది వస్తో డివిజన్ బెంచ్లో మనం చెప్పలేం. మళ్ళీ అది కూడా డివిజన్ బెంచ్లో ఏది వచ్చినా 2 పార్టీలు అంటే ఇటు పిటిషనర్స్ కానీ ఇటు అప్పీల్దారులు కానీ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. కాబట్టి అంతటి వరకు ఈ అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉంటే బాగుండును. ఎందుకని ఇది అభిప్రాయం అండి. ఎందుకంటే ఇప్పుడు సుమారు 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగులు అసంతృప్తిలో ఉన్నారు. ముఖ్యంగా 21,075 మంది, అదే టీజీపీ చెప్పేది 21,075 ఒకసారి అంటది, 21,085 అన్నట్టు అంటది. 45 సెంటర్లు అని అఫీషియల్గా ఉంటే ఇంకొక సెంటర్ ఎందుకు వచ్చిందంటే అది ఒక రీజన్ చెప్పింది. తర్వాత కొన్ని సెంటర్లోనే అభ్యర్థులు ఎందుకు ఎక్కువ పాస్ అయ్యారని వచ్చింది. తర్వాత ఇప్పుడు 562 మందిలో ఒక 80 మంది పక్కన సైడ్ బై సైడ్ నెంబర్లో. దిస్ ఇస్ ద ఇర్రేషనల్ ఇన్ ద సెన్స్ అండి. అది దానికి సమాధానం సరిగ్గా చెప్పలేదు. మళ్ళీ హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు నిలబడుతుందా, మళ్ళీ సుప్రీంకోర్టు ముందు నిలబడుతుందా? ఇంతటి పొటెన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. దట్టు హైకోర్టు చాలా యునిక్గా సింగిల్ బెంచ్ ఒక అద్భుతమైన 222 పేజీల ఒక మెటిక్యులస్ వెర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. అంత ఈజీగా అది డివిజన్ బెంచ్, అంత ఈజీగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా డైరెక్ట్గా దీనికి విరుద్ధంగా వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే చాలా హ్యూజ్ డిస్కషన్ ఇక్కడ జరగడం జరిగింది. టీజీపీఎస్సీ కూడా ఎన్నో సమాధానాలు చెప్పలేకపోయింది. కేవలం అది ఏం చెప్తుందంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీఆర్ ది కాన్స్టిట్యూషనల్ బాడీ, మేము రాజ్యాంగబద్ధ సంస్థ, మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి లేదు, వీఆర్ ది సోల్ అథారిటీ అంటున్నారు. కానీ ఒకటండి, అక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగే ఇక్కడ చాలా డీవియేషన్స్ వచ్చినాయి. నోటిఫికేషన్ తాను ఇచ్చిన నోటిఫికేషన్ నుంచే సెకండ్ హాల్ టికెట్ ఎందుకు వచ్చింది, త్రిబుల్ ఎవాల్యుయేషన్ ఎందుకు చేయాలి, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ మీడియం ఉండగా ఇప్పుడు అది ఇచ్చిన రిప్లైలో ప్రెస్ నోట్లోనే ఎంతమంది లేరు అంటే ఎంగేజ్ 90 రోజుల్లోనే 1,26,618 స్క్రిప్ట్ని ఎవాల్యుయేట్ చేయడానికి వాళ్ళు పెట్టిన ఎవాల్యుయేటర్స్ సరిపోరు. తర్వాత అన్ని మీడియం చేయలేదు. అంటే లాట్ ఆఫ్ డీవియేషన్స్ అండి, లాట్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్, ఒక నెంబర్ ఆఫ్ ఇంకాంగ్రియేస్ అనమాట. చాలా ఘోరంగా జరిగిందండి. ఇన్ని దాటి మళ్ళా డివిజన్ బెంచ్ ముందు, సుప్రీంకోర్టు ముందు టీజీపీఎస్సీ గ్రూప్ 1కి రిలేటెడ్ కేసులో గెలిచే అవకాశాలు చాలా సన్నగిల్లాయి అని ఫస్ట్ బెంచ్ ఇచ్చిన దాన్ని బట్టి, అంటే నామవరపు రాజేశ్వరరావు గారు ఇచ్చిన తీర్పుని బట్టి మనం చెప్పొచ్చు. మరి ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈరోజు తొందరపడి అపాయింట్మెంట్ ఇచ్చేస్తున్నారు అంటే ఏంటి, తాత్కాలిక అపాయింట్మెంట్లు ఇచ్చినా, తర్వాత శాలరీలు ఇచ్చినా, 5 సంవత్సరాలు జాబ్ చేసినా అది అన్కాన్స్టిట్యూషనల్, ఈ కోర్టు ఇది నోటిఫికేషన్ చెల్లదంటే మళ్ళీ వెనక్కి వస్తారు. ఇది పంజాబ్లో మనం చూసాం, వెస్ట్ బెంగాల్లో వేలాది మంది టీచర్ల విషయంలో మనం చూసాం. ఇప్పుడు దాకా శాలరీ తీసుకుని మొత్తం రోడ్డున పడ్డారు. ఎందుకంటే తప్పుడు నోటిఫికేషను అనేది వెస్ట్ బెంగాల్లో మనం తీసాం. దేశానికి అట్రాక్ట్ అయిందండి ఆ కేసు. ఎన్నో ఉన్నాయి.
మరి ఇలాంటి సందర్భంలో జై సంవిధాన్ అంటూ రాజ్యాంగ పరిరక్షణ అంటూ ఒక పక్కన రాహుల్ గాంధీ గారు అంటారు, ఇటు బీహార్లో నోటి విసిరి వివాదం మాట్లాడతారు, రాజ్యాంగం కోసం ఎంతో పాటుపడుతున్నారు ఆయన. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద అణుబాంబు, హైడ్రోజన్ బాంబు అంటూ ఆయన ఈ ఫ్రాడ్ విషయాలు బయటికి తీసుకొస్తున్నారు, ఈవీఎంలు బయటికి తీసుకొస్తున్నారు. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అంటారు. నిన్నగాక మొన్న ఉత్తరాఖండ్లో పేపర్ లీకేజ్ కోసం ఆయన మాట్లాడారు. మరి ఇక్కడ ఎన్నో నిరాహార దీక్షలు, ఎంతో అసంతృప్తిగా ఉంది, చాలా భయంకరమైన సిచ్యువేషన్లు స్టూడెంట్లు. మరి వీళ్ళని కన్విన్స్ చేయకుండా, సంతృప్తి చేయకుండా అపాయింట్మెంట్లు ఇవ్వడం వల్ల ఈరోజు దెర్ ఇస్ ఎ గ్లూమీ సిచ్యువేషన్ అక్రాస్ దిస్ ఈ తెలంగాణ స్టేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందున్న ప్రభుత్వం కూలిపోవడం వెనకాల, ఓడిపోవడం వెనకాల గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రధానం. మరి ఇలాంటి గ్రూప్ 2 విషయంలో, గ్రూప్ 1 విషయంలో ఇంత యాంబివెలెంట్ సిచ్యువేషన్లో ఈ అపాయింట్మెంట్లు ఇవ్వడం అనేది తెలంగాణ స్టూడెంట్స్కి అనేది నచ్చడం లేదు అనేది మనం చూడాలి. పైగా ఇప్పుడు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు అక్టోబర్ 15 తర్వాత మళ్ళీ పునర్విచారణకు రాబోతుంది. మరి ఆ తర్వాత ఏదైనా జరిగితే మరి అపాయింట్మెంట్లు వెనక్కి తీసుకుంటారా? మరి 562 మంది స్టూడెంట్ల యొక్క జీవితాలు ఏం కావాలి? తర్వాత ఎందుకు ఈ టాక్టిక్స్ ఉపయోగిస్తుంది టీజీపీఎస్సీ అంటే, ఇక్కడ ఒక విషయాన్ని నేనైతే సూటిగా నా అభిప్రాయం నేను చెప్తానండి. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజు ఎంతటి ఖర్చైనా పెట్టి, ఎంత బిల్ అయినా చెల్లించుకుని, అక్కడ ఎంతైనా ఇచ్చుకుని, అక్కడ ప్యానల్ ఆఫ్ లాయర్స్ని పెట్టి, సీనియర్ మోస్ట్ లాయర్లు ఒక 20 మంది దాకా దించి అక్కడ బిల్ పే చేస్తుంది. మరి పేద తెలంగాణ విద్యార్థులు గత 14 సంవత్సరాలు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి మాటలో చెప్పాలంటే అశోక్ నగర్ 2014, 2000 తెలంగాణ ఏర్పడేటప్పుడు అశోక్ నగర్ వచ్చిన వాళ్ళకి ఈరోజు 35 సంవత్సరాలు దాటిపోయి అక్కడ ముసలోళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు లేవు, నేను ఎట్టి పరిస్థితులు ఎగ్జామ్ నిర్వహిస్తానని నిర్వహించారు, కరెక్టే. కానీ ఎవాల్యుయేషన్ బాగాలేదు. కాబట్టి ఇవన్నీ లేకపోతే 14 సంవత్సరాల తర్వాత జరిగిన నోటిఫికేషన్ అది ఎలా జరిగినా ఇచ్చేయాలి అన్నది తప్పు టీజీపీఎస్సీ స్టాండ్. తెలుగు మీడియానికి ఇంత అన్యాయం జరిగితే, తెలుగు అకాడమీ బుక్స్ చెల్లవని టీజీపీఎస్ చెప్తే మరి ఆర్టికల్ 58 ఏమవ్వాలండి? ఇంక్లూజివ్నెస్ ఏమవ్వాలి? ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్, ఈ ఆర్టికల్ వైలేట్ అయింది. అది 15th దేని మీద, ఒక భాష మీద కానీ, ప్రాంతం మీద కానీ, రిలీజన్ మీద ఆ డిస్క్రిమినేట్ చేయకూడదు. ఈరోజు ఏజ్ మీద డిస్క్రిమినేట్ జరిగింది. 35 సంవత్సరాలు దాటిన మంది అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు? మరి ఇలాంటి సందర్భంలో ఒక అభ్యర్థి అడుగుతున్నారండి నన్నే, 46 సంవత్సరాల తర్వాత దాకా ఎందుకు అలౌ చేయాలి అని. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదు. ఆ 653 మంది విద్యార్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తే యూపీఎస్సీ 2.5 ఈస్ట్లో చేస్తుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇంటర్వ్యూ పిలుస్తారు. ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ 2.3 ఎవరెవరికి ర్యాంకులు వచ్చినాయి, నాన్ లోకల్కి ఎందుకు వచ్చినాయి, ఇప్పుడు ఈ రిజల్ట్లో కూడా ఎన్నో అభ్యంతరాలు స్టూడెంట్ వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో హ్యాష్టీగా ఈ 522 మంది అభ్యర్థులకు ఒక ఫ్యాన్ ఫేర్ లాగా, ఎటువంటి లేదు, చక్కగా టెయింట్ లేదు అన్న నోటిఫికేషన్ ప్రకారం అపాయింట్మెంట్లు ఇవ్వడం అనేది ఈరోజు ఎంతమంది తెలంగాణ విద్యార్థులు దాన్ని ఎలా చూస్తున్నారు అనేది గవర్నమెంట్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థకే, అంటే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థ నిర్వహించిన ఈ ఎగ్జామ్ మీద నీలి నీడలు అనేవి ఇట్స్ నాట్ ఆగర్ వెల్ ఫర్ ది రాహుల్ గాంధీ, ఇట్స్ నాట్ ఆగర్ వెల్ ఫర్ ది కాంగ్రెస్ పార్టీ. ఇట్ ఈస్ ఎన్ ఏజ్ ఓల్డ్ పార్టీ, ఇట్స్ అ కాన్స్టిట్యూషన్. మనకి ఈ రాజ్యాంగం ఇవన్నీ రావడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వల్లభాయ్ పటేల్, నెహ్రూ, గాంధీ ఇలాంటి నేతలున్న పార్టీ ఏలుతున్న ఈ రాష్ట్రంలో ఇంత యాంబివెలెన్స్తో ఈ నోటిఫికేషన్ ముందుకు తీసుకెళ్లడం అనేది రాజకీయ ప్రయోజనాలు, మోటివ్స్ ఉన్నాయి, కానీ కాన్స్టిట్యూషనల్ మోటివ్ ఉంటే బాగుంటుందని చాలామంది విద్యార్థుల అభిప్రాయం అండి.